పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు సూర్యగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశిలో ఒకటైన మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. అమ్మ, మీనరాశి, ఈ మీనరాశి వారికి జూలై 16 వరకు ఒక రకమైన సమస్య అయితే, ఇప్పుడు ఈ సూర్యగ్రహ మార్పు అనేటటువంటిది ఇంకో రకమైన మార్పు. ఆల్రెడీ ఉద్యోగాలు పోయి ఏం చేయాలో తెలియక సౌఖ్యాన్ని కోల్పోయి, ఉన్నటువంటి ఆస్తులు కోల్పోయి, అవి అమ్మకాలు పెట్టి అమ్మకాలు కాక గవర్నమెంట్ ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వస్తుందని ఆశతో ఉన్న వాళ్ళకి ఇంకా నిరుత్సాహం మిగులుస్తాడు ఈ సూర్యుడు. ఎందుకంటే అమ్మ, ఈ సూర్యగ్రహము అనేటటువంటిది ఎప్పుడైతే పంచమంలో ఉంటాడో, పంచమంలో ఆల్రెడీ గురుడు ఉన్నాడు. గురుగ్రహ అనుగ్రహము సంతానపరమైనటువంటి యోగం ఇస్తుంది. అనుకున్న కార్యాలు నెరవేరుస్తూ ధనపరంగా మంచి యోగాన్ని, గృహయోగాలని, అట్లాగే కొంతమంది ప్రేమించుకున్న వాళ్ళకి ప్రేమలో సఫలత్వాన్ని కూడా కలుగజేసి చక్కగా గృహంలో అందరూ ఒప్పుకొని వివాహం కూడా చేస్తారు. అని ఇక్కడ ఉద్యోగ విషయంలో సూర్యుడు ఒక్కడే కాబట్టి ఉద్యోగపరంగా కావచ్చు, ఎప్పుడైతే 5వ భావంలో ఉంటాడో, 5వ భావంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు తొందరగా ఎవరికి రావు, ఉన్నవి పోతాయి. లేకపోతే ఉద్యోగంలో సౌఖ్యం లేక వీరే రిజైన్ చేసేసుకుంటారు. ఇది కాక వేరే వాళ్ళకి మార్పులు, అంటే ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఏవైతే లింకులు ఉంటాయో అవన్నీ కూడా ప్రదర్శితమవుతాయి, ఒక్క ఉద్యోగం రాక మాత్రం. అయితే ఏంటంటమ్మా, ఇక్కడ లగ్నాలను బట్టి దశలను బట్టి వస్తుందా రాదా ఒక సూర్యుడి మీద ఆధారపడదుగా. దశలను బట్టి ఈ సమయంలో ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఉంటారు, విదేశాల్లో వచ్చిన వాళ్ళు ఉంటారు, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇట్లా మల్టిపుల్గా ఉంటాయి. కానీ మీనరాశి ప్రకారం ఏది లేని వాళ్ళకి, మన మీనరాశే కదా గత్యంతరం, మీనరాశిలో వాళ్ళకి మాత్రము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సంతానపరమైనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. అంటే ఈ మీనరాశి వారికి సంతానము విద్యపరంగా, ఆర్థికంగా డబ్బులు కావాలి, అప్పు చేయాలి, దాని పరంగా వారు వెళ్ళటము, గవర్నమెంట్ వాళ్ళు కొంచెం సమయం తీసుకోండి ఇప్పుడు మీకు రాదంటము, దాని ద్వారా వీరు మానసికంగా ఇబ్బంది పడటము, ఇట్లాంటి వ్యవహారాలు కూడా మీనరాశి వారికి కలుగుతూ ఉంటాయి. కొంతమందికి అనారోగ్య బాధలు ఉంటాయి, తండ్రి పరంగా కావచ్చు, వీరికి కావచ్చు. అవి చాలా వరకు 100లో 99% క్లియర్ అయిపోతూ ఉంటాయి. అంటే ఒక గ్రహము ఆ స్థానంలో ఉన్నప్పుడు ఇంకో గ్రహంతో కలిసి ఉన్నప్పుడు కొన్ని సమస్యలు తీరిపోతాయి, కొన్ని సమస్యలు అలాగే ఉంటాయి, కొన్ని సమస్యలు ఉత్పన్నమో అవుతాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ ద్వారా ఎవరికైనా లాభాలు రావాలి, ధనము లాభం కలగాలి అనుకున్నా కూడా కొంతమందికి ధనలాభం కలుగుతూ ఉంటుంది. కొంతమందికి కోర్టు సమస్యలు ఉంటాయి. ఆ కోర్టు సమస్యలు ఏది ఉద్యోగపరంగా కావచ్చు, తండ్రి యొక్క ఆస్తుల పరంగా కావచ్చు, లేకపోతే వీరు ఏదైనా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి, దాని పరంగా కూడా క్లియర్ అయిపోయి ప్రశాంతంగా కంఫర్ట్గా ఉండే రోజులు కూడా ఈ రవి గురుల వల్ల కలుగుతాయి. కాబట్టి చూసారా, ఒక్క ఉద్యోగ విషయంలో మాత్రమే కానీ కొన్ని విషయాల్లో వీరికి చక్కటి లాభాలు కలుగుతున్నాయి, సంతాన లాభం కలుగుతుంది. కానీ రవి ఇక్కడ ఉండడం ద్వారా సంతాన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం లేదు, రవికి సంబంధించినటువంటి జపం చేసుకోవటం, దానం ఇచ్చుకోవటం, అట్లాగే సూర్యుడికి సంబంధించినటువంటి అభిషేకం, పాశుపత రుద్రాభిషేకం చేసుకోవటం. దాని ద్వారా ఏమవుతుందంటే రవి 5వ స్థానంలో ఉన్నటువంటి ఆ భావం దెబ్బతినకుండా వీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే గురుడు ఉన్నాడు కదా, మంచి చేసేవాడు, కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 3వ స్థానంలో ఆగస్టు 1వ తేదీ వరకు కూడా మీనరాశి వారికి కుజుడు ఉండటం ద్వారా వీరి ధైర్యము, సాహసమే లక్ష్మీప్రదంగా భావించాలి. వీరు ఏదనుకున్నా, ఇప్పుడు ఇందాక ఉద్యోగ విషయంలో రవి బలంగా లేడు, కానీ కుజుడు బలంగా ఉన్నాడు. కాబట్టి వీరు గట్టిగా సాహసించి నేను అనుకున్నది జరగాలి, నేను అనుకున్నటువంటి ప్రమోషన్ రావాలి, ఉద్యోగంలో మంచి మార్పు కలగాలి, ఉద్యోగం సాధించాలి అనుకుంటే మటుకు చాలా వరకు ప్రోద్బలం అనేటటువంటిది వీరికి వీరే చేసుకుంటారు. కుటుంబ సహకారం అందుతుంది. లేకపోతే తండ్రి గారికి సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి, దాంట్లో ఎంతమంది ఎన్ని మరమ్మతులు చేసినా ఏం నడిచినాయి కదా, అనుకున్నవి జరగవు తొందరగా. కానీ కుజ బలం వలన వీరు తప్పనిసరిగా అవసరమైతే ధనము కొంత సహాయంగా ఎవరికైనా ఇచ్చైనా సరే కంపల్సరీ ఆ పనిని చేయించుకునేటటువంటి శక్తి వీరికి వీరే కుజుడు లభింపజేస్తున్నాడు. అయితే ఏంటంటమ్మా, ఆగస్టు 2 తర్వాత ఈ కుజగ్రహము 4వ స్థానంలోకి వచ్చినప్పుడు విద్యార్థులకి విద్య యందు ఆసక్తి, కోరిక తగ్గుముఖం పడతాయి. బుద్ధి ఎన్నో బుద్ధి వికారాలు కలుగుతూ ఉంటాయి. దాని ద్వారా కొంతమంది చదువుకుంటూ చదువు ఆపేసి వివాహం చేసుకునే పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. అంటే ఆలోచనలు అడిపోతూ ఉంటాయి, అవసరం లేని వైపుకి వెళ్తుంటాయి. ఎందుకంటే వివాహకారకునైన శుక్రుడు ఆగస్టు 2వ తేదీ నుండి 1వ తేదీ నుండి కూడా నీచ స్థితిని పొంది
మీనరాశి వారికి సప్తమంలో ఉంటాడు. అందుకని ఈ యొక్క కోరికలు కానీ ద్వితీయ కళ్యాణపరమైనటువంటి ఆలోచనలు కానీ కలగటానికి కొంతమందికి అవకాశాలు ఉంటాయి. ఇక వ్యాపారపరంగా వీరి యొక్క ఆలోచనలన్నీ కూడా స్తబ్దతగా ఉంటాయి. వ్యాపారంలో భాగస్వాముల మధ్య కోర్టు సమస్యలు ఉద్భవిస్తాయి. ఏం లేదు, అనుమానాలు, ఒకరి మీద ఒకరికి అనుమానాలు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దానికి తోడు శని యొక్క దృష్టి శుక్రుడి మీద పడుతుంది ఆగస్టు 2 నుంచి. ఇక్కడ ఒక సుందరాకాండ పారాయణమే వీరికి శ్రీరామరక్షమ్మ. శ్రీరామ తారక మంత్రాన్ని చేసుకుంటూనే ఉండాలి భార్యాభర్తలు. ఎందుకంటే శని దృష్టి ఎప్పుడైతే శుక్రుడికి డైరెక్ట్గా సోకుతుందో మంచిగా ఉన్నటువంటి కాపురాలు కూడా భస్మం అయిపోతాయి. ఇద్దరు ఫ్రెండ్సే కానీ స్థానాలు మంచివి లేవు, కంపల్సరీ కోర్టు సమస్యలకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అటు చూస్తే కుజ దృష్టి, ఇటు చూస్తే శని దృష్టి. శుక్రుడు ఎక్కడున్నాడు, ఆయన పరిస్థితి అవుటే. అందుకని ఇక్కడ ఏలినాడి శని ప్రభావము, వెనకాల ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం 12లో అప్పుల బాధలు, సహాయం చేసిన వాళ్ళు ఏ సమయానికి ఇస్తారో తెలియక అదొక మానసిక నిర్లిప్తత, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటారు ఈ రాహు అక్కడ ఉండటం ద్వారా. అట్లాగే ఫ్రెండ్స్ వలన వీరు డబ్బులు ఇస్తారు, ఫ్రెండ్స్కి ఏదో సహాయం చేద్దామని, వారు ఎప్పుడు ఇస్తారో తెలియక అదొక ఆలోచన. వారిస్తే కానీ వీరు పెట్టుబడి పెట్టడానికి లేదు. ఒక వాహనం కొందాం అనుకున్నా కుదరట్ల, ఒక స్థలం కొందాం అనుకున్నా ఈ డబ్బులన్నీ వేరే వాళ్ళకి ఇస్తారు రూపాయి ఆశించి, వాళ్ళు తొందరగా ఇవ్వరు. దీని పరంగా వాళ్ళతో వాగ్వాదాలు, ఇట్లా ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో మీనరాశి వారు అన్ని రకాలుగా ఇబ్బంది పడటం. ఒక్క గురు దృష్టి వలన ఏంటంటే ఆలోచించి ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడే యోచన కలిగి ఉన్నటువంటి రాశుల్లో మీనరాశి అమ్మ. కాబట్టి ఆగస్టు వరకు అయితే కనుక కుజబలము గురుబలము ఈ 2 బలాలు చాలా వరకు వీళ్ళని కంట్రోల్ చేస్తాయి. మాట్లాడే మాట ఆలోచించి మాట్లాడతారు. అట్లాగే చేసే పనిలో చక్కగా మర్మగర్భంగా ఆలోచిస్తూ ఏ పని చేస్తే నాకు లాభం కలుగుతుంది, ఎవరితో ఎలా మాట్లాడితే నేను అనుకున్న పని సాధ్యపడుతుంది అని సమర్థతగా ఆలోచిస్తారు. ఇక్కడే వీరి యొక్క ధైర్యము, సృజనాత్మకత, సాహసము, వీరికి ఉన్నటువంటి ఆలోచన పటిమ ఇవన్నీ కూడా వారికి యోగత్వాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఉన్నంతలో ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా ఆగస్టు 1 లోపల మాత్రమే వీరికి యోగం అనేటటువంటిది కలుగుతుంది. ఆగస్టు 2 తర్వాత కొంచెం వీరికి లేనిపోని ఇబ్బందులు, సమస్యలు అయితే కంపల్సరీ జరుగుతున్నాయి. కేతు ఒక్కడే 6లో ఉన్నాడు కదా అని కాదు, సూర్యబలం ఉంటే కానీ కేతు ఏం చేయలేడమ్మ. కేతు ఎప్పుడు 6 ఫలితాలు ఇవ్వడు, సూర్యుడిచ్చే ఫలితాలే ఇస్తాడు. కాబట్టి వీరు చేయాల్సిందల్లా ఏంటి, మీనరాశి వాళ్ళు అంటే శనికి సంబంధించినటువంటి నువ్వుల నూనె దానం, శివాలయం ఉంటుంది కదా, శివాలయంలో వీలుంటే ప్రతి శనివారం వెళ్ళి 1 కిలో లేదా 800 గ్రాములు లెక్క కట్టైనా సరే నువ్వుల నూనె ఒత్తుల ప్యాకెట్ ఇవ్వటం. అయ్యా పంతులు గారు కాస్త మా పేరు మీద దీపారాయణ చేస్తూ ఉండండి. అట్లా ప్రతి వారము కూడా ఇవ్వటం ద్వారా ఏంటంటే అమ్మ కర్మదోషాలు నివృత్తి జరుగుతాయి. ఏ పనైనా ఆలస్యం అవుతున్న పనులు చాలా వరకు కూడా ఆయన పక్కన, శివుడి పక్కన ఎవరుంటారు, లక్ష్మీ కుబేరులు ఉంటారు. కాబట్టి తొందరగా పనులు అవ్వటానికి వారి యొక్క సహకారం వీరికి లభిస్తుంది. అట్లాగే 12లో ఉన్నటువంటి రాహువు అణచబడాలి అనుకుంటే, ఎందుకంటే అప్పులతో పాటుగా అనారోగ్య బాధ ఇవన్నీ పోవాలి మానసికంగా అంటే కనుక ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః. ఏం పని చేస్తున్నా మనసులో అది అనుకున్నారనుకోండి, వీళ్ళ దగ్గరకి ఆ రాహు వలన కలిగేటటువంటి ఫలితాలు కానీ, చెడు ఆలోచనలు ఫ్రెండ్స్ కానీ, నష్టపరచాలనుకునే ఆలోచనలు కానీ వీరి దగ్గర దాకా రాకుండా దుర్గాదేవి ఆ చాంటింగ్ ద్వారా వీరి యొక్క వైబ్స్ అనేవి కాపాడుతూ ఉంటాయి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే రవి, కుజ, శుక్ర వీళ్ళందరూ కూడా ఆగస్టు 1 నుంచి ఆ 15 రోజులు మాత్రము బలహీనంగా ఉంటారు తల్లి. బలం అసలు పూర్తిగా కోల్పోయి ఉన్నారు. మరి మీనరాశి వాళ్ళకి వాళ్ళే బలం. ఒక రకంగా శుక్రుడైతే పూర్తిగా నిర్వీయంగా ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు కొంచెం అనుకూలంగా ఉండాలి అంటే రోజు మీ ఇంట్లో సుందరాకాండ పారాయణ పెట్టుకోవాలి. పారాయణ పెట్టుకుంటేనే ఆయన యొక్క అనుగ్రహంతో మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులే, కోర్టు సమస్యల వలన ఇబ్బందులే, అన్ని రకాలుగా వీరు వాహనపరంగా కూడా కొన్ని ప్రమాదాల ద్వారా కూడా ధనము విపరీతంగా ఖర్చే పరిస్థితి కూడా వీరికి కనిపిస్తోందమ్మా. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.